హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. చాలా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. దీంతో ఇబ్బందులు పడ్డారు స్థానికులు. పలు ప్రాంతాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం బాచుపల్లిలో తీవ్ర విషాదం నింపింది. రేణుకా ఎల్లమ్మ కాలనీలో రిటైనింగ్ వాల్ కూలింది. ఈ ప్రమాదంలో 7 కూలీలు చనిపోయారు. మరో 6 కూలీలు గాయపడ్డారు. బాధితులను స్థానిక హాస్పిటల్లకు తరలించారు. మృతుల్లో 2 మహిళలు, 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది డెడ్ బాడీలను బయటకు తీశారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ 30 అడుగుల రిటైనింగ్ వాల్ కూలి సెంట్రింగ్ కార్మికుల షెడ్ పై పడడంతో ప్రమాదం జరిగింది. మృతి చెందిన కార్మికులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని కుకుట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, బల్దియా ఉన్నత అధికారులు పరిశీలించి ప్రమాదం తీరుపై ఆరా తీశారు. బిల్డర్, సెంట్రింగ్ కూలీల కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేశారు. ఘటనలో మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ భారీ వర్షానికి వర్షం నీళ్ళు ఎక్కడ పోవాలో తెలియక ఆ గోడను ఢీ కొట్టుకొని కిందికి వచ్చే క్రమంలో ఆ గోడ రిటర్నింగ్ వాళ్ళు 30 ఫీట్స్ ఉంటుంది. అది కూలి అక్కడనే కార్మికులు వాళ్ళు గుడారాలు ఏర్పరచుకున్న గోడ కానుకున్న ఉన్న గుడారాలు 7 గుడారాల మీద పడ్డది. 7 చనిపోయారు. డెఫినెట్గా కేసు బుక్ చేయడం జరిగిందండి. వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకు ఎవరైతే చనిపోవడం జరిగిందో యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ పేమెంట్ చేయిస్తాం. బాచుపల్లి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. బాచుపల్లి ప్రమాదంపై కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన 7 కూలీలు చనిపోవడం బాధాకరమన్నారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాడూరులో మరో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కూలి వ్యక్తి మృతి చెందాడు. 2 అంతస్తుల భవనానికి పర్మిషన్ తీసుకొని ఎక్కువ అంతస్తులు నిర్మిస్తుండటంతో ప్రమాదం జరిగిందంటున్నారు స్థానికులు. పట్టణంలో అనుమతులు తీసుకోకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అయినా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్లోని పలు కాలనీలు నీట మునిగాయి. ప్రగతి ఎన్క్లేవ్, వీడియో కాలనీల్లో రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ప్రగతి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరడంతో కార్లు, బైకులు మునిగిపోయాయి. స్పాట్ కు చేరుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు స్థానికులు. ఈదురుగాలిలో ఇక్కడ ఉన్న ఈ చెట్టు పడిపోవడము, దానివల్ల దాని కింద ఎవరు లేని వల్ల ఏం ప్రమాదం జరగలేదు. మేము అధికారులకు ఆల్రెడీ ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి ఒక విజిట్ చూసిపోయారు. కానీ ఇప్పటివరకు కూడా ఇంకా ఎలాంటి స్పందన లేదు. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేశాను. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు సప్లై బంద్ చేస్తే వీళ్ళు ఈ చెట్టు కటింగ్ చేసే వాళ్ళు వచ్చి కట్ చేస్తా అని చెప్పారు. వాళ్ళు రాత్రి 12:30 ప్రాంతాల్లో కూడా వచ్చిపోయారు వాళ్ళు. కానీ ఏంటంటే అందులో ఎలక్ట్రికల్ సప్లై ఉన్నందుకు వాళ్ళు కూడా భయపడుతున్నారు కట్ చేయడానికి. సో వీళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటే తొందరగా కూడా పని అవుతుందని మేము ఆశిస్తున్నాము. మేము అది తొందరగా కావాలని
సిటీలో అత్యధికంగా మియాపూర్లో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుకుట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో 11.2 సెంటీమీటర్ల వర్షం పడింది. షేర్లింగంపల్లిలో 10.7, బాచుపల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక గచ్చిబౌలిలో 9.5, కృష్ణానగర్లో 9.4, ఆర్సీపురంలో 8.8, సుల్తాన్పూర్లో 8.5, ఖైరతాబాద్ సెస్ దగ్గర 7.7, షేక్పేటలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మళ్లీ భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు కుండపోత వానలు పడతాయని చెప్పింది. ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. ఈ 3 రోజులు కూడా మనకి అక్కడక్కడ వర్షపాతం, అంటే రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అది కూడా సాయంత్రం ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం ఈ 3 రోజుల్లో నమోదయ్యే అవకాశం. తదుపరి మళ్ళీ 4వ రోజు 5వ రోజు కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆదివారం కొద్దిగా అధికంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద విస్తారంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే విదర్భ నుంచి తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీద ఉంది కాబట్టి కొద్దిగా పశ్చిమ తెలంగాణ, దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా ప్రభావం ఉంటుందన్నమాట. సిటీలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు.